Hello friends, welcome to my channel. Today recipe drumstick with fried onions. Fried onions ఉన్నా లేకున్నా స్కిప్ చేసేయండి. మామూలుగా ఆనియన్ కూడా వాడచ్చు. ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత జీరా, మస్టర్డ్ సీడ్స్, ఆ తర్వాత ఒక 2 గ్రీన్ చిల్లీస్ వేసిన తర్వాత డ్రమ్ స్టిక్స్ అనేవి వేసేసి కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాక అందులోనే కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకొని ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక టమాటోస్ వేసి తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనకు కావాల్సినటువంటి టర్మరిక్ ఏదైతే మనం అన్ని కూరలు కంపల్సరీగా వాడుకుంటాం కొంచెం టర్మరిక్ని యాడ్ చేసేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు టమాటోస్ని కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత చూడండి, ఇక్కడ కొంచెం టమాటోస్ మెత్తపడిపోయినాయి. తర్వాత మనకు కావాల్సినంత క్వాంటిటీలో రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసేసుకొని ఆ తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం కొరియాండర్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఆ రెండింటిని బాగా అటు ఇటు కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిచ్చి తర్వాత మనం ఫ్రై ఆనియన్స్ ఏదైతే ఉంటుందో కొంచెం సాల్ట్ కావాల్సినంత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫ్రై ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్సప్ చేసేసుకోవాలి. మీ దగ్గర ఫ్రై ఆనియన్స్ లేకపోతే నార్మల్ ఆనియన్స్ కూడా ముందుగా ఆయిల్ ఫ్రై చేసేసుకున్న తర్వాత డ్రమ్ స్టిక్ వేసేసుకోండి. ఈ విధంగా ఫ్రై ఆనియన్స్ని కొద్దిసేపు అలా ఇలా మిక్స్ చేసేసుకొని కొద్దిగా వామ్ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. వామ్ వాటర్ ఎగర్ కూల్ వాటర్ ఏదైనా సరే మీ ఇష్టం, అది కొద్దిగా యాడ్ చేసేసుకొని కొంచెం మిక్స్ చేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్, ఒక 3 to 5 మినిట్స్ కొంచెం కుక్ అవ్వనిచ్చి 3 to 5 మినిట్స్ కుక్ అవ్వనిచ్చినాక వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే రెడీ. డ్రమ్ స్టిక్ ఫ్రైడ్ ఆనియన్స్ కర్రీ రెడీ. అన్నంలోకైనా రోటీస్లోకైనా చాలా చాలా యమ్మీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ కర్రీ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే రెడీ డ్రమ్ స్టిక్ కర్రీ అనేది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి రెసిపీస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్.